హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి ఆలినం టాక్స్. ఎలా ఉన్నారండి? బాగున్నాను కదా. అయితే తమ్మిల్ చూస్తారు కదా, నేనైతే మా జీడి తోటలో రెడీగా ఉన్నాను మీకు ఈ జీడి సాగు యొక్క వివరాలు తెలపడానికి. ఓకే, లెట్ స్టార్ట్ ది వీడియో. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. జీడిపప్పుకున్న మార్కెట్లో డిమాండ్ దేనికి లేదు. అయితే జీడిపప్పు చాలా రకాల వంటల్లో అలాగే స్వీట్లో కూడా వేస్తారు. అయితే ఈ జీడిపప్పు ఎలా పండిస్తారనే జీడిపిక్క అనేది జీడిపువ్వు నుంచి ఎలా ఫామ్ అవుతుందో చూపిస్తాను. ఇది చూసారా, జీడిపిక్క అనేది ఇలా జీడిపువ్వు నుంచి పండులాగా మారి ఇలా జీడిపిక్కలా వస్తుంది. ఇది ఏమీ లేదు, ఈ జీడిపండు ఉంది కదా, దీని నుంచి పిక్క వేరు చేసేయడమే అంతే. ఇప్పుడు ఏవైతే ఈ పువ్వు కనిపిస్తుందో ఇది నార్మల్గా ఒక జీడి అంటే పిక్క ఫామ్ అవ్వడానికి కోసం స్టార్టింగ్ స్టేజ్ అనమాట. చూసారా, నార్మల్గా ఈ మధ్య వర్షం పడడం వల్ల కొంచెం పువ్వు మాడడం వల్ల కొంచెం దిగుబడి తక్కువగా వస్తుంది. యాక్చువల్గా జీడి పువ్వు మార్చి స్టార్టింగ్లో ఫామ్ అవుతుంది. ఈ నెల మొదట్లో చాలా వరకు వర్షాలు పడ్డాయి కదా, అందుకే ఈ వర్షం అనేది జీడి పువ్వుకి పనికిరాదనమాట. ఆ వర్షం వల్ల జీడి పువ్వు అంటే వెంటనే రాలిపోవడం కానీ నల్లగా మాడిపోవడం కానీ అవుతుంది. సో దాని తర్వాత నుంచి జీడిపువ్వు స్మెల్ చాలా బాగుంటుంది. నేనైతే చూసాను, మా అబ్బాయి కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే జీడి చెట్టు దగ్గర జీడిపళ్ళు వేరడం అనమాట. మొత్తం జీడిపళ్ళు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకొని ఏరేసాక ఇంకా మా అబ్బాయి నాకు బాగా హెల్ప్ చేశాడు. ఇద్దరం జాలీగా అలా అలా కొంచెం జీడి తోట అంటే మధ్యలో ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. సో అలాగా జీడిపిక్కలన్నీ ఏరేసాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ జీడిపిక్కలు వస్తాయి కదా, ఈ జీడిపిక్క ముప్పుతారనమాట. ఈ ముప్పిన తర్వాత వచ్చే పిక్కలు మనం అమ్మటానికి ఉపయోగపడతాయి. అవి ఏంటంటే కేజీలు ఇంత అని చెప్తారు. ఒక కేజీకి అయితే నార్మల్గా రైతుకి ఎంత రాదండి, 50 రూపీస్ వస్తుంది ఓన్లీ. నార్మల్గా ఇప్పుడు జీడిపప్పు 1 కేజీ 3 కేజీలు జీడిపిక్కల నుంచి తీయచ్చు. అంటే ఒక్కొక్క కేజీ 50 రూపీస్ అంటే 150 నియర్లీ వస్తుంది. అయితే బయట జీడిపప్పు ఎంతకు అమ్ముతారంటే మ్యాక్సిమం 450, 500, ఇంకా అంతకుమించి 650 అలా కూడా అమ్ముతారు ఒక్కొక్క దాన్ని బట్టి. సో నేను చెప్పేది ఏంటంటే రైతుకి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పిన దానిలాగే రైతుకి ఏమీ రాదు. అలా అయినా సరే వాళ్ళు ఫార్మింగ్ ఆపరు కదా. సో మా అబ్బాయి నేను జీడిపళ్ళన్నీ ఏరేసాక అలాగా ముప్పుతున్నాము. అది ఏం లేదు, పన్ను నుంచి పిక్క వేరు చేయడమే. అక్కడ ఎక్కువ పళ్ళు చూపిస్తున్నాను కదా, ఈ పళ్ళు ఏంటంటే నార్మల్గా వేరే విధంగా పళ్ళు అమ్మేసి మార్కెటింగ్ చేస్తారు. మనం పల్లెటూరు కదా, అవన్నీ ఎందుకు పనికిరావు, అందుకని పడేస్తాం. నార్మల్గా జీడి పండు అనేది చాలా వేడి, అందుకే అది ఆ జీడి పండు వేసే ప్లేస్లో ఏ గడ్డి కానీ ఏది కానీ మొలకెత్తవు. నార్మల్గా జీడి చెట్టు కింద చాలా వరకు ప్లేస్ ఉంటుంది, కానీ దాని కింద ఎక్కువగా గడ్డి ఏమీ రాదు. ఎందుకంటే జీడి చెట్టు కూడా బాగా వేడి అనమాట. ఎక్కువ అంటే వాటర్ ఎక్కువగా ఉంటే జీడి సాగు బాగా వస్తుంది అనేసి అంటారు. నార్మల్గా జీడి సాగు అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే సాగు అనమాట. సో దాని ప్రకారంగా ఏంటంటే ఈ ఎక్కువ వాటరింగ్ మనం ఇది చేయకుండా వదిలేస్తే కూడా పంట బాగా దిగుబడి తగ్గిపోద్ది. దానికంటూ వ్యవసాయం చేసినప్పుడు అప్పుడప్పుడు దాని మీద పెట్టుబడి పెట్టాలి. సో ఇందాక మీకు చెప్పిన విధంగా ఏంటంటే డైరెక్ట్గా జీడి పిక్క నుంచి జీడిపప్పు తీయడం ఎవరైనా చూసారా? చూడండి, ఇలా తీయాలి. కాకపోతే చీడి పచ్చిగా ఉంటుంది కాబట్టి చేతి మీద పడితే స్కిన్ ఎలర్జీ వస్తుంది, వెంటనే పుండులా వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్గా తీయాలన్నమాట. నేనైతే ట్రై చేస్తున్నాను, గట్టిగానే వచ్చింది. ఓకే, ట్రై చేశాను. ఓకే, ఫైనల్ అవుట్పుట్ అంటే ఇలా ఉందన్నమాట. జీడిపప్పు ఇలా పచ్చి జీడిపిక్కల్ని కట్ చేసి కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. యాక్చువల్గా ఏదైనా మటన్, చికెన్ దాంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు. ఇది చూసారా, దీని మీద ఉన్న
చిన్న తొక్కలా ఉంటుంది అనమాట, తీసేయాలి. అది తీసిన తర్వాత కొంచెం చేయి కడుక్కొని తింటే బాగుంటుంది. ఎందుకంటే చీడి అంటుకుంటే మళ్ళీ పెదవిలో నాలుగు కూడా ప్రమాదమే, అది మళ్ళీ పుండులా వచ్చేస్తుంది. సో ఏంటంటే మా అబ్బాయి అయితే ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు తీస్తారా అనేసి, సో తినడానికి రెడీగా ఉన్నాడు. నేనైతే ఇది చూసారా, మేము ఏరైన జీడిపిక్కలు అనమాట. 1 కేజీ వచ్చేసి స్టార్టింగ్లో ఉంది కాబట్టి తోట ఇంకెక్కువ కాయలేదనమాట. ఇక మా అబ్బాయి నేను తినేస్తున్నాము. జీడిపప్పు చాలా టేస్ట్గా ఉంది. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.